చెప్తాను. ఇప్పుడు త్రికుటాచలము మహారణ్యములలో బంగారు, ఎండి, ఇనుముతో కూడిన పర్వత శిఖరముల గల అరణ్యమునందు గజరాజు యొక్క భార్యలు పరివారం తిరుగుచు దారి తప్పి దాహం వేయగా ఒక మహాసరోవరం చేరుకున్నారు. ఆ మహాసరోవరం చాలా అత్యంత ప్రకృతి అందాలతో నిండి ఉన్నది. ఆ అందాలకు పరవశించి గజరాజు యొక్క పరివారం భార్యలు ఆ మహాసరోవరంలో చాలా భయంకరంగా అలజడి సృష్టించినారు. అలా అలజడికి ఆ సరోవరంలోనే నిదురుబోతున్న మకరేంద్రుడనగా మొసలి వచ్చి ఆ గజరాజు యొక్క కాళ్ళను పట్టుకొని బలంగా కొరకను మొదలుపెట్టగా గజరాజు ఆ యొక్క బాధకు తాళలేక బిగ్గరగా అరవగా ఆ యొక్క గజరాజు యొక్క భార్యలు పరివారం చేసేది ఏమి లేక సహాయం చేయలేక సరోవరం గట్టునెక్కి చూస్తున్నారు. అప్పుడు ఆ గజరాజు ఆ గజేంద్రుడు మకరేంద్రుడి నుండి ఎలా విముక్తి కావాలి అని భగవంతుణ్ణి ఇలా ప్రార్థిస్తున్నాడు. యౌవని జనించు జగము యవని లోపల లీనమయ్యుండు యవని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వ అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఆ పద్యం యొక్క భావన ఏమిటంటే, ఈ సృష్టి ఎవరిచే సృష్టింపబడింది, చేయబడింది, ఎవని యందు లీనమై ఉన్నది, ఈ జగము ఏర్పడ్డకు మూల కారణమెవరు, ఆ పరమాత్మను ప్రార్థిస్తున్నాను అంటూ మరలా ఇలా ప్రార్థిస్తున్నాడు. లావకంతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులు తావుల్ తప్పెను మూర్ఛవచ్చను తనువు తసెను శ్రమంబయ్యడిన్ నీవే తప్ప నితఃపరం వెరుగా మన్నింపతగును దేనునిన్ రావే ఈశ్వర కావవే వరదా సంరక్షింపుము భద్రాత్మక. ఆ గజరాజు పరమాత్మను ఏమయ్యా బలము లేకుండా పోతుంది, ప్రాణములు నిలవడం లేదు, శ్రమ ఎక్కువ అవుతుంది, శరీరం తూలుతుంది, వచ్చి కాపాడవయ్యా పరమాత్మ అంటూ ఇంకా ఇలా అంటుంది. ఓ కమలాప్త యో వరదా యో ప్రతిపక్ష పక్ష దూరా కుయ్యో యో కవివంగ్య సుగుణోత్తమ యో శరణాగతమరా కాహ యో కవీశ్వర మనోహర యో విమల ప్రభావా రావే కరుణింపవే తలపవే శరణాదిని నన్ను కానా. ఆ పద్యం ఒక భావన ఏమిటంటే, ఓ కమలనాథ, యో వరద, ఓ శరణాగత వత్సల, కవులను కాపాడేవాడా, మునీశ్వరులను కాపాడేవాడా, లక్ష్మీదేవి ప్రభావం చూపేవాడా, కరుణింపవయ్యా, శరణార్థిని కాపాడవయ్యా అని దీనముగా గజరాజు ప్రార్థించగా ఆ పరమాత్మ ఎలా అనుగ్రహించాడు అని మరలా చెప్తాను. మనము భగవంతుడిని ప్రార్థించేటప్పుడు అత్యంత భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ప్రార్థిస్తే శ్రీకృష్ణ పరమాత్మ తప్పకుండా మనకు
అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. మన హిందువులంతా మహాభారతము, రామాయణము, భాగవతము, అష్టాదశ పురాణములు మరియు కృష్ణ పరమాత్మ స్వయముగా ప్రసాదించిన శ్రీ భగవద్గీత చదివిన ఇన్న ఎంతో మనకు జ్ఞానం పెరుగును. భగవద్గీతలోని ఒక శ్లోకము చెబుతాం. త్రివిధం నరకస్వేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధ తదా లోభాస్తస్మాత్ వేతత్రయం త్వజేత్. దాని భావన ఏమిటంటే మనిషికి, మానవుడికి కామము, క్రోధము, లోభము అనేవి నరకానికి ద్వారము లాంటివి అని. అవి కామము, క్రోధము, లోభము తగ్గించుకోవాలని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పి ఉన్నాడు. సర్వతః పాణిపాదం తత్సర్వతో అక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. పరమాత్మ నా యొక్క కాళ్ళు, చేతులు, కళ్ళు సర్వత్రా సర్వ సృష్టి వ్యాపించి ఉన్నవి. అన్నీ నేను చూస్తున్నాను.